హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ ఈజ్ గేమ్. ఎస్, నిజంగా లైఫ్ అనేది ఒక మంచి ఆట. ఈ ఆటని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంతవరకు ఆడాలి, ఎప్పుడు ముగించాలి అనేటువంటి ఈ 3 విషయాల పట్ల ఎవరికైతే మంచి అవగాహన ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్ని ఒక గేములా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సేమ్ అందరు మెచ్చేటువంటి ఆట, అందరికి ఇష్టమైన ఆట ఒకే ఒక ఆట, క్రికెట్. ఈ క్రికెట్ని మన లైఫ్కి కోరిలేట్ చేస్తూ మీకు కొన్ని ఆర్థిక విషయాలు చెప్పటానికి హెల్ప్ అయ్యేలా చేశాను. క్రికెట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్లు ఉన్నట్లే మన లైఫ్లో మనం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వటానికి ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఐడెంటిఫై చేస్తే క్రికెట్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే మనం లైఫ్లో మక్కి కాపీ కొట్టినప్పుడు మనం లైఫ్లో కూడా సెటిల్ అవ్వటానికి అవకాశం ఉంది. మీరు విన్నది కరెక్టే. లైఫ్లో మనం ఎదగాలి అంటే క్రికెట్లో ఉన్నటువంటి రూల్స్ని రెగ్యులేషన్స్ని కాపీ కొడితే సరిపోతుంది. ఇక్కడ మనం ఒక బ్యాట్స్మెన్ని 11 ఆపోజిట్గా ఉన్నటువంటి టీం మెంబర్స్ని మనం తీసుకుంటాం. ఇక్కడ ఈ వీడియో మీకు బాగా అర్థం అవ్వాలి అంటే బ్యాట్స్మెన్ ప్లేస్లో మీరుండాలి, మీరు ఊహించుకోవాలి. 11 మెంబర్స్ ఆపోజిట్గా ఉన్నవాళ్ళు మీకు ఫైనాన్షియల్గా ఉన్నటువంటి సొసైటీ లాగా ఊహించుకోండి. అప్పుడు మీకు ఈ వీడియో చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు క్రికెట్ యొక్క పరిస్థితిని మనం గమనించే పని అయితే గ్యాలరీ బయట ఒక వాతావరణం ఉంటుంది, గ్రౌండ్ లోపల ఇంకొక వాతావరణం ఉంటుంది. గ్యాలరీలో లేదా గ్యాలరీ బయట అందరూ ఫ్రెండ్సే. ఇండియా టీం ఆటగాడైనా, వేరే అపోనెంట్ టీము ఏ దేశమైన ఆటగాడైనా వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ లాగే ఉంటారు. బట్ ఎప్పుడైతే గ్రౌండ్లోకి ఎంటర్ అయ్యామో అప్పుడు మాత్రమే వాళ్ళు ఆపోజిట్గా వ్యవహరిస్తాం జరుగుతుంది. వాళ్ళెవరూ కూడా బ్యాట్స్మెన్ యొక్క గెలుపుకి హెల్ప్ చేయరు. ఎందుకంటే బ్యాట్స్మెన్ గెలిచాడు అంటే వాళ్ళు ఓడిపోయినట్లు, ఈ 11 మెంబర్స్ ఓడిపోయారు అంటే బ్యాట్స్మెన్ గెలిచినట్లు. సో ఇక్కడ మన ఫైనాన్షియల్ సొసైటీ కూడా ఇదే విధంగా ఉంటుంది. సేమ్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది చాలా క్లారిటీగా ఉంటుంది. నేను చెప్పే ఒకే ఒక విషయం, మీరు ఎంప్లాయ్ అయినా, మీకు ఎంతో కొంత మనీ ఎర్న్ చేస్తున్నా కానీ ఫస్ట్ టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే మీ ప్లేయరు టార్గెట్ పెట్టుకోకుండా క్రీజ్లోకి ఎంటర్ అయ్యేదానికి ఛాన్స్ లేదు కదా. ఒక టార్గెట్ ఉండాలి. అది 1 CR 10 CR మీకున్నటువంటి వెసులుబాటును బట్టి మీరు ఎంత వరకు దాన్ని ఈజీగా ఎర్న్ చేయగలరో దాన్ని బేస్ చేసుకొని మీ టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి. సేమ్ ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ వీడియోని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు గ్యాలరీలో ఫ్రెండ్స్ లాగా ఉన్నవాళ్ళు, అంటే నీకు ఫ్రెండ్స్ లాగా వ్యవహరించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రౌండ్లోకి ఎంటర్ అయిన తర్వాత, అంటే ఒకే బిజినెస్ మీరు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళే మీకు ఎక్కువ ఎనిమీస్గా ఉంటారు. ఈవెన్ వాళ్ళు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ దగ్గరే బిజినెస్ టిప్స్ నేర్చుకొని ఉండొచ్చు, కానీ వాళ్ళెవరూ కూడా మీ గ్రోత్కి హెల్ప్ చేయరు. ఇది మీరు మైండ్లో నోట్ చేసుకోవాల్సిన పాయింట్. వాళ్ళందరినీ మీరు ఓడించి గెలవాలి అంటే మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ లేకుండా ఏ ప్లేయర్ కూడా క్రీజ్లోకి ఎంటర్ కారు. అంటే క్రీజ్లోకి ఎంటర్ అయ్యే ప్రతి ఆటగాడికి కాన్ఫిడెన్స్ ఉండాలి, టార్గెట్ ఉండాలి. సో ముందు చెప్పుకున్నట్లు మన టార్గెట్ 10 CR. ఓకే, మనం 10 CR ఎర్న్ చేయాలి అనుకుంటే మనం 10 CRకి తగ్గట్టు ప్లానింగ్ ఉండాలి. సేమ్ వీళ్ళు టార్గెట్ పెట్టుకొని ఆపోజిట్ టీము 230 కొట్టినప్పుడు వీళ్ళు 230ని క్రాస్ చేయాలి అంటే వీళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది. సేమ్ మనం 10 CR అనేటువంటి టార్గెట్ పెట్టుకున్నాం, ఈ 10 CRని రీచ్ అవ్వాలంటే మనకు ప్లానింగ్ ఉంటుంది. సో ఆ ప్లానింగ్ మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ ప్లానింగ్లో భాగంగానే మనకి చాలా విషయాలు మనకన్నా ముందు
ఇదే బిజినెస్ని స్టార్ట్ చేసినటువంటి దానిలో సక్సెస్ అయినటువంటి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఎక్కువగా మరీ ఎక్కువగా ఎవరైతే ఫెయిల్యూర్ అయ్యారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసుకుంటే అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్లేయర్కి ఉండాల్సినటువంటి ఇంకొక లక్షణం డ్రెస్ కోడ్. డ్రెస్ కోడ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్గా ఉండటం అంటే ఇక్కడ మీరు గమనించే పని అయితే ఫస్ట్ వన్, షూస్ ఉండాలి, కాలికి ప్యాడ్ ఉండాలి, చేతికి గ్లౌజెస్ ఉండాలి. ఈ 3 మనకి మ్యాండేటరీ. ఇక్కడ ఈ మూడింటిని నేను ఎలా పోల్చి చెప్పడం జరిగిందంటే ఫ్యామిలీ సపోర్ట్. ఈ 3 ఫ్యామిలీ సపోర్ట్. షూస్ అనేవి మీ బిఫోర్ జనరేషన్ అంటే మీ పేరెంట్స్. ఇక్కడ ప్యాడ్ అనేది మీ వైఫ్, మీకు ఈక్వల్గా ఉన్నటువంటి పర్సన్. నెక్స్ట్ గ్లౌజెస్ అనేవి మీ కిడ్స్ అంటే కమింగ్ జనరేషన్ పీపుల్స్. మీ టార్గెట్ వాళ్ళకి అర్థమయ్యేలా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు డిస్కస్ చేయాలి. సార్ ఇలా డిస్కస్ చేయకపోతే ఏమవుతుంది? ఇలా డిస్కస్ చేయలేదు అంటే బ్యాట్స్మెన్ రన్నుకు ట్రై చేస్తాడు కానీ షూస్ హెల్ప్ చేయవు, రన్ అవుట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇక్కడ పేరెంట్స్ మీకు హెల్ప్ చేయకపోవచ్చు. మీ ఐడియాలజీ అర్థం కానప్పుడు, మీ ఫైనాన్షియల్స్ గోల్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పనప్పుడు వాళ్ళే మీకు ఆటంకంగా మారొచ్చు. ఓకే, ప్యాడ్. కొన్ని సందర్భాల్లో మీరు రన్స్కి ట్రై చేస్తూ ఉంటారు, ఒక రన్ను తిరుగుతారు, రెండో రన్నుకి వచ్చేటప్పుడు మేబీ ఆ ప్యాడ్ లూజ్గా ఉండటం వల్ల మీరు రన్అవుట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అంటే మీరు ప్రాపర్గా ఆ ప్యాడ్ని సెట్ చేయలేదు. అంటే మీ ఫైనాన్షియల్ గోల్ని మీ వైఫ్కి అర్థమయ్యేలా చెప్పలేదు, మీరు ఫెయిల్ అయ్యారు. అర్థమయ్యేలా చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. మీరిక్కడ హీరో, మీరే ఇక్కడ కెప్టెన్సీ, మీరే ఇక్కడ లీడర్. 10 CR అనేటువంటి ఒక డ్రీమ్కి మీరు లీడర్. ఆ లీడర్కి అన్ని విషయాలు తెలుసుండాలి. తెలుసున్నప్పుడు అది ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ని తీసుకొని వచ్చినప్పుడే మీకు హెల్ప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మీకు ఆపోజిట్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది మీరు కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పకపోతే. మీకు 11 మెంబర్స్ కాదు, సొసైటీలో ఉన్నటువంటి ఎకనామికల్ సొసైటీలో ఉన్నటువంటి 11 మెంబర్స్ కాదు మిమ్మల్ని అవుట్ చేసేది. మిమ్మల్ని అవుట్ చేసేది మీ షూస్, మీ ప్యాడ్. నెక్స్ట్ మీ గ్లౌజెస్. ఇక్కడ మీ గ్లౌజెస్ అంటే మీ కిడ్స్. వాళ్ళకి చెప్పండి, ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు. మీ దగ్గర డబ్బులుంటే ఫిజిక్సో, కెమిస్ట్రో, బాటనీ, జువాలజీ, ఎకనామిక్స్, కామర్స్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ఎంతో ఎక్స్పెన్సివ్ తోటి దాన్ని మీరు నేర్పించగలరు. కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది లేదు. అది మీరు చేసినటువంటి ఒక కొన్ని ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని మీ పిల్లలకి ఇస్తే కానీ మీరు అనుకున్నటువంటి డ్రీమ్కి, మీరు కట్టినటువంటి ఎంపైర్కి వాళ్ళు కూడా కొంత హెల్ప్ చేస్తారు. లేదంటే వాళ్ళ మూలంగా కూడా నీవు రన్ అవుట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. గ్లౌజెస్ సరిగా హెల్ప్ చేయలేదు, ఏమవుతుంది? సో రన్అవుట్ అవ్వటానికి ఛాన్స్ ఉంది. సేమ్ మీరు బాగా గమనించే పని అయితే ఫస్ట్ కోఆపరేషను మీ పేరెంట్స్ అండ్ మీ వైఫ్, ఇవి 2 ఇనిషియల్గా చాలా చాలా అవసరం. అంటే మీరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేసినప్పుడు ఒకేసారి ఎక్కడి నుంచో వచ్చి లాభాలు రావండి. ఫస్ట్ స్లోగానే పికప్ అవుతూ ఉంటుంది. బ్యాట్స్మెన్ కూడా క్రీజ్లోకి ఎంటర్ అయిన వెంటనే హిట్టింగ్ స్టార్ట్ చేయడు. ఫస్ట్ ఆ పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడు. ఆ ఫీల్డ్ ఏంటి, ఏ బాల్స్కి ఇది అనుకూలం, ఇవన్నీ కూడా సమగ్రమైనటువంటి విషయ పరిశీలన ఫస్ట్ 5 ఓవర్స్లో చేయటం జరుగుతుంది. అంటే అప్పుడప్పుడు సింగిల్సో లేదా డబల్స్ తీయటానికి మాత్రమే ట్రై చేస్తారు, అంతేగాని బౌండరీస్కి ట్రై చేయరు. సేమ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఇక్కడ మనం గ్లౌజెస్ అంటే మీ కిడ్స్, గ్లౌజెస్ అంటే మీ కిడ్స్. ఇక్కడ కిడ్స్కి ఎక్కువ పని ఉండదండి. స్టార్టింగ్ ఇనిషియల్గా మీ పేరెంట్స్, మీ వైఫ్కే ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనము బాల్ అనేది
చాలా తక్కువ డిస్టెన్స్ మాత్రమే కొట్టడం జరుగుతుంది. అంటే హ్యాండ్స్కి పెద్ద పని ఉండదు, కానీ లెగ్స్కి ఎక్కువ పని ఉంటుంది. సో అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇనిషియల్ డేస్లో మీ వైఫ్, మీ పేరెంట్స్ హెల్ప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, మీ కిడ్స్ ఎప్పుడు మీకు ఫేవరబుల్గా నడుస్తారు అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ 15 అవర్స్లో పవర్ ప్లే ఉంటుంది. అప్పుడు ఫీల్డర్స్ అంతా కూడా బౌండరీస్ మీదే ఉంటారు. అప్పుడు మనం లెగ్స్కి రెస్ట్ ఇస్తారు, ఏ ప్లేయర్ అయినా కానీ లెగ్స్కి రెస్ట్ ఇస్తారు, హ్యాండ్స్ మూమెంట్ని ఎక్కువ వాడతారు. అంటే బౌండరీస్కు 6కు మాత్రమే ట్రై చేస్తారు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే అప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల మీద మాత్రమే, అంటే ఆ గ్లౌజెస్ పనితనం మీద మాత్రమే మీ సక్సెస్ జర్నీ ఆధారపడి ఉంటుంది. సో ఇనిషియల్ డేస్లో పేరెంట్స్, వైఫ్ కోఆపరేషను, లాస్ట్ డేస్లో మీ పిల్లల కోఆపరేషన్ ఉన్నప్పుడు మాత్రమే మీ డ్రీమ్ని మీ కళ్ళ ముందే హై గ్రోత్లో చూడగలరు. నేను ఇక్కడ ఏమంటానంటే చాలామంది వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసి వాళ్ళు ఉన్నంత వరకే బిజినెస్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, బాగా ఎర్నింగ్ ఉంటుంది, మంచి లాభాలు గట్టించగలరు. కానీ వాళ్ళ లాస్ట్ డేస్లో వాళ్ళకి ఎప్పుడైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కొద్దిగా ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోతారో అప్పుడు పిల్లలు వచ్చి దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేక ఆ బిజినెస్ ఎర్నింగ్ అనేది డ్రాప్ అవటం మనం చాలా సందర్భాల్లో గమనించాం. అందుకనే మీ పిల్లల్ని మీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో ముందుగానే ఒక భాగం చేసి ప్రతిదీ వాళ్ళతోటి చిన్నప్పటి నుంచే డిస్కస్ చేయాలి. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది నా ఫ్యామిలీలోనే జరిగింది. నాకు 2 కొడుకులు. ఇద్దరిలో పెద్దవాడు విద్వల్, చిన్నవాడు ప్రజ్వల్. వీళ్ళ ఇద్దరి మధ్య ఒక చిన్న కాన్వర్జేషన్ అనేది నేను లంచ్ టైంలో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని లంచ్ చేస్తున్న టైంలో ఒక కాన్వర్జేషన్ నేను విన్నా. చిన్నోడైనటువంటి ప్రజ్వల్ ఒక మాట అన్నాడు, 1 CR ఎర్న్ చేయాలంటే చాలా కష్టం. ఫస్ట్ 1 CR లైఫ్లో పేదవాడిగా స్టార్ట్ అయ్యి 1 CR ఎర్న్ చేయాలంటే చాలా కష్టము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని ఎలా ముగించా అంటే 1 CR కానీ ఎర్న్ చేస్తే నెక్స్ట్ 1 2 అవ్వటం, 2 అనేది 4 అవ్వటం, 4 8 to 10 అవ్వటం చాలా ఈజీ అని చెప్పాడు. నేను షాక్ అయ్యా. సేమ్ ఇది మా పెద్దవాడైనటువంటి గీతాంశని అడిగా, విద్వల్ గీతాంశని, రే ఇలా మన చిన్న డాడీ ప్రజ్వల్ ఇలా అన్నాడు, ఇది నిజమేనా? ఈ స్టేట్మెంట్ ఇలా ఇచ్చాడు, ఇది నిజమేనా? మా పెద్దవాడు దానికి ఏం చెప్పాడంటే, అవును డాడీ, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఒక పర్సను 1 CR ఎర్న్ చేశాడంటే చాలా విషయాలు తనకు తెలుసుంటాయి. ఏమి లేని చోటే 1 CR ఎర్న్ చేశాడంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్గా 1 CR ఉన్నప్పుడు 1 2 అవ్వటం, 2 4 అవ్వటం, 4 8 అవ్వటం, 8 10 అవ్వటం చాలా ఈజీ అన్నాడు. వాళ్ళకున్నటువంటి ఆ క్లారిటీని చూసి నేను ఆ రోజు షాక్ అయ్యా. మొత్తానికి ఫాదర్గా నేను సక్సెస్ అయ్యానని గర్వపడ్డా. ఎందుకంటే చెడగొట్టేశానండి, నా ఫ్యామిలీని చెడగొట్టేశా. ఎలా? ఆర్థిక పాఠాలతోటి. సో నేనేమంటానంటే మీ పిల్లల్ని కూడా మీరు చెడగొట్టేయండి. ఎలా చెడగొట్టేయాలంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఇవ్వకండి, ఎడ్యుకేషన్తో పాటు ఖచ్చితంగా ఒక అవేర్నెస్, మనీ మీద ఎలా సంపాదించాలి అనేటువంటి దాని మీద ఒక అవేర్నెస్ ఇవ్వండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క చేపను పట్టి మీ పిల్లలకి ఇవ్వద్దు, చేపలు తీసుకొచ్చి మీ పిల్లలకి ఇవ్వద్దు. చేపలను పట్టించేటువంటి ఆ స్కిల్స్ నేర్పించండి. వాళ్ళకై వాళ్ళు పట్టుకునేటువంటి స్కిల్ని నేర్పండి. అప్పుడు మాత్రమే మీరు ఎండింగ్ లైఫ్లో కూడా ఎంపైర్, మీరు కట్టినటువంటి ఎంపైర్ ఎక్కడికి పోదు, స్టాండర్డ్గా ఉంటుంది. మీరు ఆ చివరి క్షణాల్లో హ్యాపీగా కన్ను మూసేదానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక డ్రెస్ కోడ్ విషయంలో ఇంకా 2 ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవేంటాయి అంటే, ఒకటి గార్డ్, రెండోది వచ్చేసి హెల్మెట్. ఇక్కడ గార్డ్ అంటే టర్మ్ పాలసీ. నీకు టర్మ్ పాలసీ ఉందా లేదా? నీకు హెల్మెట్ అంటే హెల్త్ పాలసీ. మీ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ పాలసీ ఉందా లేదా? టర్మ్ పాలసీ లేకుండా, హెల్త్ పాలసీ లేకుండా అసలు ఫైనాన్షియల్ ప్లాన్ అనేదే లేదు. ఫైనాన్షియల్ ప్లాన్ అనేది లేనే లేదు. సో కంపల్సరిగా మీకు ఫైనాన్షియల్ ప్లాన్ అనేది
ఉండాల్సిందే. ఈ రెండు ఉంటేనే ఫైనాన్షియల్ ప్లాన్ ఉన్నట్లు. ఇంకొక చిన్న విషయం, మనం క్రికెట్ భాషలో చెప్పాలి అంటే మనకి థర్డ్ ఎంపైర్ అనేటువంటి ఒక డెసిషన్ వస్తుంది. అంటే అవుట్ అయ్యారా లేదా ప్లేయర్. ఇక్కడ మనం గమనించే పని అయితే థర్డ్ ఎంపైర్ అవుట్ అని సిగ్నల్ ఇచ్చారంటే మనం లేనట్లు, మనం చనిపోయినట్లు. అప్పుడు మనకు ఉపయోగపడేది టర్మ్ పాలసీ. టర్మ్ పాలసీ అనేది మన ఫ్యామిలీ, మనం లేనప్పుడు కూడా మన ఫ్యామిలీని మనలా హ్యాపీగా ఉంచేది అదే. ఓకే, నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నానండి ఈ విషయంలో. ఏంటంటే జనరల్గా మనం ఎక్కడన్నా 1 వీక్ బయటికి వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక 10,000 రూపీస్ మనీ ఇచ్చి, నేను వచ్చిన దాకా ఇవి ప్రాపర్గా ఖర్చు పెట్టండి, ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాం. అంటే 7 డేస్కే మనం చాలా క్లారిటీగా ఉన్నాం, కొంత అమౌంట్, సర్టన్ అమౌంట్ ఫ్యామిలీకి అందజేసి వెళతాం. అదే లైఫ్ లాంగ్ మళ్ళీ మనం తిరిగి రాము అనుకున్నప్పుడు ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎలా ఇవ్వగలము, ఇది ఒక టర్మ్ పాలసీతోటే సాధ్యం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ హెల్త్ పాలసీ. ఒకవేళ థర్డ్ ఎంపైర్ మీరు అవుట్ కాలేదు అని చెప్పి డిక్లేర్ చేస్తే, అంటే మీరు ఉన్నారు కానీ అలాంటి డెసిషన్, అంటే థర్డ్ ఎంపైర్ దాకా నీ పొజిషన్ వెళ్ళింది అంటే నువ్వు హాస్పిటలైజ్డ్ అని అర్థం. అంటే నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. నువ్వు మళ్ళీ రీగెయిన్ అయ్యి అవుట్ అవ్వలేదన్నా కానీ కొంత కాన్ఫ్లిక్ట్స్, కొంత ఇబ్బంది ఉంటుంది నీ హెల్త్లో. అంటే హాస్పిటల్ అయ్యాము అంటే హాస్పిటలైజేషన్లో ఆటోమేటిక్గా మనం ఉంటాం కానీ అప్పులు పాలయ్యి ఉంటాం. సో మన ఫ్యామిలీ అప్పులు పాలయ్యి రోడ్డు మీదకి రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్త్ పాలసీని మెయింటైన్ చేయాల్సిందే. ఇంకొక విషయం, సో నేను చెప్పినట్లు క్రీజ్లోకి వెళ్ళినటువంటి వెంటనే ఏ ఆటగాడు కూడా బౌండరీస్కి ట్రై చేయడు. కానీ ఇక్కడ మనం లాస్ట్లో ప్రతి బాల్ని అర్థం చేసుకున్నప్పుడు, అంటే పిచ్చి స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం లాస్ట్ డేస్లో ప్రతిదీ కూడా 6గా మార్చడానికి, బౌండరీగా తరలించడానికి అవకాశం ఉంది. అంటే ఎక్స్పీరియన్స్. ఏ ఆటగాడికైతే పేషెన్సీ, కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ ఆటగాడుగా మాత్రమే మనం ముందుగా చెప్పినట్లు 230 టార్గెట్ పెట్టుకుంటే ఆ 230 టార్గెట్ని ఈజీగా అచీవ్ చేయగలడు. సో దానికి కావాల్సింది పేషెన్సీ, కన్సిస్టెన్సీ. పేషెన్స్ ఈజ్ ద ఆల్వేస్ పవర్, అది ఉండాల్సిందే. నెక్స్ట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మనం లైఫ్లో ఒకే ఒక విషయాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు, అది హెల్త్. అందుకనే ప్లేయర్స్ ఎప్పుడు కూడా వార్మప్ అనేటువంటి పేరుతోటి ఎప్పుడు కూడా తన హెల్త్ని పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటారు. సో మీరు కూడా కాన్ఫిడెన్స్ని, ఫ్యామిలీ సపోర్ట్ అంటే మనం ప్యాడ్, గ్లౌజెస్, షూస్, గార్డ్, హెల్మెట్, ఇవి ఎలాగా డ్రెస్ కోడ్ ఉంటుందో మీరు కూడా ఇలాంటి డ్రెస్ కోడ్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ, కాన్ఫిడెన్స్ అంటే మనం ఓడిపోతామనేటువంటి భయంతో కాకుండా గెలవాలనేటువంటి, ఎప్పటికైనా గెలుస్తామనేటువంటి కసితో ఆడేటువంటి ప్రతి ఒక్కళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వటానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాన్ఫిడెన్స్తో ఉండండి, టార్గెట్ ఫిక్స్ చేయండి, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి, డ్రెస్ కోడ్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, ఫైనల్గా మీరు లైఫ్లో ఎర్న్ చేయండి. జై హింద్.